ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము మోక్షద ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. మోక్షద ఏకాదశి అంటేనే పేరులోనే ఉన్నది మోక్షం. అంటే ఎవరైతే ఈ యొక్క ఏకాదశిని అనుసరిస్తారో అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ ఈ యొక్క ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు భగవంతుని దగ్గరకు చేరుకునేటువంటి మార్గము ఈ యొక్క ఏకాదశి. అంటే ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా. అదే విధంగా అంటే ఏకాదశులు అంటే అన్నీ ఒకటే, ఒకే విధంగానే మనము ఆచరిస్తాము, ఒకే విధంగానే మనము పారణం చేస్తాము ఆ సమయాన్ని బట్టి. కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక వ్రత కథ ఉంటుంది, ఒక విశిష్టమైన ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ విధంగా మోక్షద అంటే మనము భగవంతుని యొక్క చేరువ అవ్వడానికి ఆ యొక్క మార్గముగా ఈ ఏకాదశుల్ని పాటించడం ఒక విషయం. ఇంకొక విషయం ఏమంటే మరణించినటువంటి వారికి కూడా మోక్షాన్ని కలిగించవచ్చట. మన పితరులు ఉంటారు కదా, వారు మరణించిన తర్వాత వారు చేసుకున్నటువంటి కర్మలను బట్టి వాళ్ళు నరక ప్రాప్తిని పొంది ఉండవచ్చు, పుణ్యలోకాలకి వెళ్ళే ఉండవచ్చు. వాళ్ళు మరణ సమయంలో భగవంతుని తలుచుకొని మరణించి ఉంటే భగవంతుని ధామం కూడా వెళ్ళి ఉండొచ్చు. అవన్నీ మనకు తెలిసిన విషయాలు కాదు కదా. అన్నీ కూడా పరమాత్మ యొక్క సంకల్పాలతో జరిగే విషయాలు. అలాంటి మరణించినటువంటి పితరులను కూడా మోక్షధామానికి తీసుకువెళ్ళే మార్గము ఈ యొక్క మోక్షద ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి రోజే మన హిందూ ఇతిహాసం ప్రకారం చూసినప్పుడు ఆ యొక్క మహాభారతంలోని భీష్మ పర్వంలో చెప్పిన విధంగా భగవద్గీత శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునికి ఈ భగవద్గీత సందేశాన్ని ఇచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క మోక్షద ఏకాదశి రోజే. ఎంత మహత్తరమైన రోజో చూడండి ఆ యొక్క మోక్షద ఏకాదశి. భగవంతుడు భగవద్గీతను అర్జునుడు భీతిల్లిపోయి ఆ యొక్క ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రంలో ఆయన అంత అస్త్రాలనన్నింటినీ త్యజించి అలాగే రథంలో కుప్పకూలి కూర్చొనేశారు. అలాంటి సమయంలో అర్జునునికి ఉత్సాహాన్ని ఇస్తూ భగవంతుడు భగవద్గీతను తెలియజేసినటువంటి రోజు ఈ మోక్షద ఏకాదశి రోజు అనమాట. కాబట్టి గీతా జయంతి అని కూడా మనము ఆ రోజుని చేసుకుంటాం. గొప్పదైన రోజు ఈ మోక్షద ఏకాదశి. మరి ఈ ఏకాదశి ఎప్పుడు మార్గశిర మాసంలో వచ్చేటువంటిదే ఏకాదశి, ఈ మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి కూడా అన్ని ఏకాదశుల లాగానే ఆ రోజు కూడా చక్కగా శుభ్రంగా భగవంతుని ధ్యానము, కీర్తన, స్మరణంలో ఉండాలి. శుచిగా స్నానం చేసి భగవంతునికి ఆ యొక్క ఫల పుష్పాలను సమర్పించి తర్వాత ధూప దీప నైవేద్యాలతో, అంటే ఏ ఏకాదశికి అయినా కానీ నేతి దీపాన్ని మనము వెలిగించడం చాలా ముఖ్యమైన విషయం. ఆ విధంగా అంటే ఏ కార్యం చేసినా మనము
ఆ రోజు భగవంతుని ప్రీత్యర్థమై ఆయనకు చేరువుగా ఉండాలని హరినామాన్ని జపించడం కానీ, భగవద్గీత, భాగవత గ్రంథాలను చదవడం కానీ, ఇది ప్రతి ఏకాదశికి చేయాల్సిన విషయమే. అందుకే ప్రతి ఏకాదశికి కూడా మనము ఒక రిమైండర్ లాగా గుర్తు తెచ్చుకుంటూ చెప్పుకుంటున్నాం. ఈ ఏకాదశి రోజు కూడా భగవంతునికి, మహావిష్ణువుకి చక్కగా ప్రీత్యర్థమై ఆయనకు పుష్పాలతో ఆరాధన చేసి మనము శ్రవణం, కీర్తనం, స్మరణం చేస్తూ గడిపేటువంటి రోజు ఈ యొక్క మోక్షద ఏకాదశి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమి, భగవద్గీత ఆ రోజు భగవంతుడు తెలియచేసిన రోజు కాబట్టి 700 శ్లోకాలను చక్కగా ఆ రోజు పూర్తిగా చదవలేని వారు శ్రవణం చేసుకోవచ్చు. చదవగలిగిన వాళ్ళు చక్కగా భగవంతుని ప్రీత్యర్థమై కూడా చేయవచ్చు. ఇక ఇది ముఖ్యంగా ఏమిటి, ఈ యొక్క మోక్షద ఏకాదశి యొక్క విశిష్టత అంటే, మనము గతంలో చేసినటువంటి కర్మ ఫలితాల నుండి తర్వాత మన హృదయాంతరాలలో దాగి ఉన్నటువంటి కల్మషాల నుంచి వీటిని అన్నింటినీ కూడా దూరం చేయగలిగేటువంటి ఒక మార్గమ విషయమే ఈ యొక్క మోక్షద ఏకాదశిని మనము అనుసరించడం. ఇక పురాణాలు ఈ యొక్క ఏకాదశి గురించి ఏం చెప్తున్నాయి? భవిష్య పురాణం. ఈ పురాణంలో కూడా మనకి ఏం చెప్తున్నారంటే, పాపాల నుండి పరిహారం పొందడానికి, ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒక మార్గదర్శకంగా ముక్తిని పొందడానికి ఈ యొక్క మోక్షద ఏకాదశి అనేది చాలా ఉపయోగకరం అని చెప్తున్నారు. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో జన్మల నుండి చేసినటువంటి ఆ కర్మ ఫలితాల నుండి మనము విడుదలవుతాము అని భవిష్య పురాణంలో చెప్పబడుతున్నది. ఇక అదే విధంగా పద్మ పురాణం తీసుకున్నప్పుడు ఈ యొక్క పద్మ పురాణంలో ఎవరైతే ఈ మోక్షద ఏకాదశిని పూర్తిగా చేస్తారో ఆ రోజు ఆ మహావిష్ణువు యొక్క కరుణ, కృపా కటాక్షాలని పొందుతారు. మనకి మన హృదయంలో అజ్ఞానం అనే చీకటిలో మనము ఉంటూ ఈ యొక్క దుఃఖ సాగరంలో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. అలాంటి ఆ అజ్ఞాన చీకటి నుంచి ఆ భగవంతుడు మనల్ని జ్ఞాన జ్యోతిని వెలిగించి మనకు అవగాహన కలిగించి మనకి ఆ విషయం పూర్తిగా ఈ యొక్క ఏకాదశిని మనం ఫాలో చేయడం వలన భగవంతుని యొక్క కరుణను ఆ విధంగా పొందగలుగుతాం. అంటే మనకి ఆ యొక్క అవగాహనను భగవంతుడు కలిగింపజేసే విధంగా చేస్తారు. అందుకే ఈ ఏకాదశులు ఏ ఏకాదశి అయినా కానీ మనము అనుసరించాలి. ఆ నియమాలను కరెక్ట్గా అనుసరించి భగవంతునికి చేరువవడానికి ప్రయత్నించాలి. ఇది పద్మపురాణంలో చెప్పిన విషయం అన్నమాట. ఇక ఈ మోక్షద ఏకాదశి యొక్క వ్రత కథ ఉన్నది. ఏమిటి అని చూసినప్పుడు, చంపక నగరం అనే ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి రాజు వైఖానస మహారాజు. ఆ యొక్క వైఖానస మహారాజు ఆ చంపక నగరాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె చూసుకుంటూ అక్కడ వారి యొక్క రాజ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సస్యశ్యామలంగా ఉండే విధంగా ఆ వైఖానస రాజు ఉండేవారనమాట. ఇంకా ఆ రాజు యొక్క ఆస్థానంలో ద్విజులు అంటే బ్రాహ్మణులు, ఇక్కడ ద్విజ అని చెప్పడం జరిగింది. ఆ యొక్క బ్రాహ్మణులందరూ కూడా వేద పారంగతులై ఎప్పుడు యజ్ఞాలు, యాగాలను చేస్తూ ఆ రాజ్యానికి వారు ఎంతో చేదోడుగా ఉంటూ వారు రాజుకి అంత సహాయ సహకారాలని అందించేవారట. ఇక్కడ ద్విజ అని చెప్పడం జరిగింది. ద్విజ అంటే 2 జన్మలన్నమాట. అంటే మనకు తల్లిదండ్రులు ఒక జన్మనిస్తారు. అలాగ పెరిగి పెద్దయిన తర్వాత మనము ఈ యొక్క ఆధ్యాత్మికతలో వెళుతాము. అంటే అందరూ అని కాదు, కొంతమంది అయినా భగవంతుని తెలుసుకోవడానికి ఆ జిజ్ఞాసతో ఈ యొక్క స్పిరిచువల్ దాంట్లోకి వెళ్తారు. అలాగ వెళ్ళినప్పుడు వారికి గురువు ఒక సందేశంతో వారిని దీక్ష ఇచ్చి వారికి ఒక మంత్రాన్ని తెలియచేయడం అలా చేస్తారు. అలాగ చేసినప్పుడు
ఆ విషయమే ద్విజ అవుతుంది. అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఒక జన్మ అయితే, ఎప్పుడైతే మనం గురువుని ఆశ్రయిస్తామో రెండవ జన్మ అని చెప్తారు. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఒకటే అయితే, వాళ్ళు ఆ యొక్క గురువుని చేరుకొని తర్వాత వేద పారంగతులుగా వాళ్ళు ఇదవుతారు. కాబట్టి బ్రాహ్మణులు కానీ ఎవరైతే అన్ గురువుని ఆశ్రయించి నామాన్ని కూడా ఇది చేస్తారు, వాళ్ళనంతా కూడా ద్విజ అని చెప్పడం జరిగింది. 2 జన్మలు అని అర్థం. ఒక జన్మ ముగిసిపోయి రెండవ జన్మలో ఆధ్యాత్మికతలో వారు పురోగవృద్ధిని సాధిస్తున్నారు అని అర్థం అనమాట. ఆ విధంగా బ్రాహ్మణులందరూ కూడా అక్కడ వేద పారంగతులై రాజుకి అంత సహాయంతో ఉన్నారు. ఒకరోజు రాజుకి ఒక స్వప్నాన్ని కంచారనమాట. ఆ స్వప్నంలో ఆ మహారాజు యొక్క తండ్రి గారు ఇక్కడ యమపురిలో ఆ యమ కింకుర్ల చేత ఆ వారందరూ కూడా అతన్ని హింసిస్తూ గట్టిగా అతనికి పనిష్మెంట్ ఇస్తున్నారనమాట. ఆ యొక్క బాధను ఆయన, ఆ నరక యాతనను అనుభవించలేకుండా ఆయన గట్టిగా అరుస్తూ కుమారుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. నన్ను ఎలాగైనా ఈ నరక కూపం నుంచి నన్ను బయటపడవేయి అంటూ ఆ యొక్క తండ్రి ప్రార్థిస్తున్నాడు. వెంటనే మహారాజుకు ఆ కళ గాంచి చాలా అబ్బురపడ్డాడు. ఏమిటి ఇలాగా, ఇలాంటి అంటే నా తండ్రి గారు ఇంతటి కష్టాన్ని అనుభవిస్తున్నారా అని వెంటనే ఉదయాన ఆ యొక్క బ్రాహ్మణులు ఆస్థానంలో బ్రాహ్మణులకు ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. అప్పుడు బ్రాహ్మణులందరూ కూడా చెప్పడం ఏమంటే, మీ తండ్రి గారు గత జన్మలో చేసుకున్నటువంటి ఆ పాప కర్మల వలన ఆయన ఆ విధంగా నరక ప్రాప్తిని పొంది అక్కడ ఆ యొక్క కింకరుల చేత ఆ యొక్క పనిష్మెంట్ను పొందుతున్నారు. కాబట్టి దీనిని ఇంకా మనం బాగా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గర అడవి ఉన్నది. ఆ అడవి ప్రాంతంలో ఒక గొప్ప ఋషి ఉన్నారు. ఆ ఋషి దగ్గరికి వెళితే మనము ఆయన త్రికాల జ్ఞాని. ఆ ఋషి అన్ని విషయాలను మనకు తెలియచేస్తారు. మనం అందరం బయలుదేరి అక్కడికి వెళ్దాము అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైతే తన తండ్రి గారు ఇలాంటి అవస్థలు పడుతూ ఆ విధంగా కలను కంచారో, ఇంటిలో రాజ్యంలో కూడా ఆ యొక్క ప్రజలు చాలా వేదన పడుతున్నారు. మహారాజు యొక్క కుటుంబ పరివారం కూడా దుఃఖపడుతున్నారనమాట. అంటే ఎప్పుడు కూడా పితరులు అనేవాళ్ళు సంతోషంగా ఉండాలి. అలాగ వారు సంతోషంగా లేకపోతే మనము కష్టాల పాలు అవుతాము. అది అది మన శాస్త్రంలో శాస్త్రంలో చెప్పిన విషయము. కాబట్టే మహారాజు అందరూ కూడి వాళ్ళు ఆ యొక్క అడవి ప్రాంతానికి వెళ్ళారనమాట. అక్కడ వెళితే అక్కడ ఆ ఋషి ఆ ప్రాంతం చూస్తే చాలా అద్భుతంగా ఉన్నది. అక్కడ చాలా చెట్లల్లో ఫల వృక్షాలతో నిండి ఉన్నది. తర్వాత వన్యప్రాణులన్నీ అక్కడ తిరుగుతున్నాయి. ఆ యొక్క ఋషులందరూ కూడా యజ్ఞవాటికను ఏర్పాటు చేసి వేద పారంగతులై వాళ్ళు వేదాలను వల్లిస్తున్నారు. ఒక అద్భుతమైన భూతల స్వర్గమా అనిపించే విధంగా ఆ ప్రాంతానికి మహారాజు చేరుకున్నారనమాట. వెంటనే ఆ ఋషి కూడా ఎదురేగి మహారాజుని ఆహ్వానించారు. తర్వాత ఆ ఋషి చూడండి ఎంత చక్కగా మహారాజు యొక్క కుశల ప్రశ్నలతో అన్ని వివరాలు తెలుసుకున్నారు. మహారాజా, మీరు బాగున్నారా? మీ కుటుంబ పరివారం అంతా బాగున్నదా? రాజ్యము ఎలాగున్నది? తర్వాత బ్రాహ్మణులు ద్విజులు అని చెప్పబడ్డారు కదా, ఆ బ్రాహ్మణులందరూ కూడా యజ్ఞ యాగాదులన్నీ చేస్తున్నారా? తరువాత ఇంకా ముఖ్యమైన విషయము, ప్రజలు ఎలాగున్నారు? సైన్యాది సైన్యాధ్యక్షులు సైనికులు వారందరూ కూడా ఎలాగున్నారు? పిల్లలు ముఖ్యంగా చిన్న పిల్లలందరూ కూడా వారు ఎలాగున్నారు? అందరూ సుభిక్షంగా ఉన్నారా అని అన్ని ప్రశ్నలను ఆ ఋషి అడగడం జరిగింది. మహారాజు ఆ ఋషికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, మీ యొక్క దయ వలన మేమందరం కూడా సుభిక్షంగా ఉన్నాము. కానీ ఒక్క విషయంలో మేము చాలా సమస్యను ఎదుర్కొంటున్నాము అని చెబుతూ తన తండ్రి యొక్క
విషయం చెప్తూ తాను ఎలాగా ఆ స్వప్నంలో తండ్రి రోధిస్తూ తనని ఈ యొక్క నరకయాతన నుంచి నన్ను దూరం చెయ్యి అని చెప్పిన ఆ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. ఆ ఋషి త్రికాల జ్ఞాని, భూత భవిష్యత్ అన్నింటిని కూడా ఆయన ఆత్మదర్శి కాబట్టి తెలుసుకోగలడు కాబట్టి ఆయన అలాగే స్తబ్దతతో ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అలాగ సమాధి స్థితి అనమాట. అలాగా ధ్యానంలోకి వెళ్ళిపోయి కొంతసేపు తర్వాత ఆ ఋషి కనులు తెరిచి మహారాజుతో ఈ విధంగా చెప్పారనమాట. ఓ మహారాజా, మీ తండ్రి గత జన్మలో చాలా పాపకార్యాలను చేశారు. అంటే ఇతరులకు పాపకార్యం కాదు, తన ధర్మపత్నికే ఆయన ఆమెను చాలా హింసించాడు. ఆ హింస అనేది ఎలాగంటే కామోద్రిక్తుడై నిరంతరము ఆమెని మానసికంగా శారీరకంగా చాలా కష్టాలు పెట్టాడు. అంటే ఆమె ఇష్టం లేకపోయినా ఆమెను ఆ విధంగా హింసించి నిరంతరము ఆ విధంగా కష్టపెట్టాడు. కాబట్టి ఆ యొక్క కర్మ ఫలితంనే ఇప్పుడు ఆ నరక ప్రాప్తిని పొంది ఆయన అనుభవిస్తున్నాడు. ఇక అతడు ఆ యొక్క నరకం నుంచి పుణ్యలోకాలకి వెళ్ళాలి అంటే నీవు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని నువ్వు మోక్షద ఏకాదశి రోజున నీవు సకుటుంబ పరివారంగా మీరందరూ కూడా ఆ యొక్క ఏకాదశిని అనుసరించండి అని ఒక గొప్ప విషయాన్ని మహారాజుకు చెప్పడం జరిగిందనమాట. తర్వాత మహారాజు నిష్క్రమించి రాజ్యానికి వచ్చేసి, అతనికి రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా ఆ రాజ్యకాంక్ష పోయింది. ఆ అశ్వాలు కానీ, గజాలు కానీ, రథం కానీ, ఆ ఖజానా సంపత్తు కానీ, వాటి మీదంతా కూడా ఆసక్తి ఇదైపోయింది. రాజు ఎప్పుడైతే అలాగ ఉంటారో ఇక ప్రజలందరూ కూడా అదే అనుసరిస్తారు. ఆ దుఃఖ బాధన, ఆ వేదనతోనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ యొక్క బ్రాహ్మణులందరూ కూడా మహారాజుకి ఆయనను ఉత్సాహపరిచి ఎప్పుడెప్పుడు ఆ యొక్క మోక్షద ఏకాదశి వస్తుందా అని ఎదురు చూసి ఆ యొక్క శుభ తరుణాన ఆ ఏకాదశిని అందరూ నిర్ణయించుకున్నారు చేయడానికనమాట. రాజు, ఆ ఇంటిలో వారు, సకుటుంబ పరివారము, ప్రజలు అందరూ కూడా ఆ యొక్క ఏకాదశిని అనుసరించడానికి ప్రయత్నించి, అంటే ఋషి చెప్పిన విషయం ఏమిటంటే ఆ ఏకాదశిని అనుసరించి ఆ యొక్క పుణ్య ఫలితాన్ని వారికి నీవు కోరుకున్న నీ తండ్రికి దారదత్తం చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మహారాజు ఆ రోజంతా కూడా భగవంతుని యొక్క చేరువగా ఉండి ఆయన యొక్క నామాన్ని జపిస్తూ, శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ అందరినీ ఆ రోజు జాగరూకతో ఉంచి అందరు కూడా మేల్కొన్నారు. ఆ రోజంతా కూడా మేల్కొని మరుసటి రోజు అందరూ స్నానాధికాలంతా ముగించి భగవంతునికి ప్రీత్యర్థంతో ఆ పారణ సమయంలో ఆ యొక్క భక్తితో ప్రసాదాలను అర్పించి ఆ యొక్క పుణ్య ఫలాన్ని తన తండ్రికి ఆయన దారదత్తం చేశారనమాట. ఎప్పుడైతే అలాగ దారదత్తం పొందాడో తండ్రి వెంటనే ఆ నరక ప్రాప్తి నుంచి విముక్తిని పొంది ఆయన పుణ్యలోకానికి బయలుదేరాడు. అలాగ బయలుదేరుతూ ఆయన ఆ కుమారునికి కూడా ఆయన ఆనందంతో ఆశీర్వాదం చేస్తూ వెళ్ళారు. దేవతలందరూ తీసుకెళ్ళిపోయారు అతన్ని. రాజుకి అందరూ దేవతలు పుష్పవృష్టిని కూడా కురిపించారు. అంటే ఇక్కడ మనం ఆ యొక్క తండ్రి పుణ్యలోకాలకి వెళ్ళిపోయాడు. పుణ్యలోకాలకి వెళ్ళిపోయి అదే శాశ్వతం అనుకొని ఉంటే మళ్ళీ ఆ పుణ్యలోకం నుంచి ఆయనకు మళ్ళీ జన్మను పొందాల్సి వస్తుంది. కాబట్టి పుణ్యలోకానికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుణ్ణి ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే గుర్తు తెచ్చుకొని, అంటే సుఖ సంతోషాలతో స్వర్గంలో ఉన్నాము, ఇంకా మనకి ఇంద్రుడే ప్రభువు, ఇంద్రుడే మనకు అన్ని అని అనుకుంటే ఆ ఇంద్రుని కూడా ఆ ఇంద్రుని వద్ద నుంచి కూడా సేవను తీసుకునే ఒక శక్తి పైన ఉన్నది, అదే భగవంతుడు, దేవాది దేవుడు అని గ్రహించకుండా ఆ స్వర్గంలోనే తలమునకలై ఉంటే మళ్ళీ జన్మను పొందాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఈ విధంగా నరకం కానీ లేకపోతే స్వర్గం కానీ, స్వర్గానికి వెళ్ళినా
మళ్ళీ మనకి ఛాన్స్ ఉన్నది. అక్కడ కూడా భగవంతుని తలుస్తూ మనము ఆ యొక్క మోక్ష మార్గమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళి చేరుకునే ఆ అవకాశాన్ని కూడా పొందగలుగుతామనమాట. ఇది. తర్వాత రాజు ఆ యొక్క ప్రతిఫల అదే ఏకాదశి యొక్క ఫలాన్ని తండ్రికి అప్పగించి, తరువాత ఆయన సుఖ సంతోషాలతో ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి అయిందనమాట. ఇదే ఈ యొక్క మోక్షద ఏకాదశి. అంటే ఆ మోక్షాన్ని మనం పొందాలి అంటే మనము ఈ యొక్క పుణ్యం చేయడం వలనో అలాగా కాదు. దాన ధర్మాలు అవన్నీ చేస్తే కూడా మనకి పుణ్యలోకాల వరకే మనకి అది పర్మిషన్ అనమాట. తర్వాత అది తీరిపోతే మళ్ళీ మనం జన్మను పొందాల్సిన ఆ యొక్క దేనికి వచ్చేస్తాం. కాబట్టి ఈ దాన ధర్మాలు ఇలాంటివి కాదు. మనం భగవంతునికి భక్తియుత సేవ చేస్తూ భగవంతుని ధామానికి వెళ్ళిపోయామంటే తిరిగి మనకి మళ్ళీ ఆ జన్మ మరణ చక్రాల్లో చిక్కుకునే అవకాశం లేకుండా మనము ప్రాప్తిని పొందుతాము. ఇదే ఈ యొక్క మోక్షద ఏకాదశి యొక్క వ్రత కథ. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.